కరీంనగర్ హైవే చెక్ పోస్ట్ సిబ్బందిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం. అంబిక కొద్దిసేపటి క్రితం కరీంనగర్ బైపాస్ రోడ్ వద్ద ఏదైతే సేల్స్ ట్యాక్స్ అదేవిధంగా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న చెక్ పోస్ట్ వద్ద ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వరంగల్ వైపు నుండి వస్తున్న హర్యానా రిజిస్ట్రేషన్ ఉన్న ఒక పత్తి లారీని ఆ ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఆ చెక్ పోస్ట్ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆ లారీ డ్రైవర్ ఆపకుండా ముందుకు దూసుకుపోవడంతో ఆ చెక్ పోస్ట్ లో పనిచేస్తున్న వ్యవసాయ శాఖకు చెందిన నరేందర్ అదేవిధంగా కొండయ్య అనే ఒక సెక్యూరిటీ గార్డు ఇద్దరు బైక్ పై ఆ లారీని వెంబడించడం జరిగింది. ఈ వెంబడించే క్రమం లోపల కొంత సినిమాటిక్ స్టైల్లో ఇదంతా జరిగినట్టుగా అక్కడి మా ప్రత్యక్ష సాక్షులు మనకు చెప్తున్నారు. ఈ వెంబడించే క్రమం లోపల లారీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లి లారీని ఆపేందుకు ప్రయత్నించే సమయం లోపల ఈ హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ వారి పైకి లారీని ఎక్కించడం జరిగింది. దీంతో వారిద్దరి పరిస్థితి చాలా తీవ్రంగా విషమంగా ఉందని చెప్పవచ్చు. ఇందులోపల కొద్దిసేపటి క్రితమే నరేందర్ అనే వ్యవసాయ శాఖ లోపల జేఎంఎస్ గా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న నరేందర్ మృతి చెందడం జరిగింది. కొండయ్య సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీంతో వారిని హైదరాబాద్ కు తరలించేందుకు ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ఈ సిబ్బందిని ఢీకొట్టిన వెంటనే ఆ లారీ రాజీవ్ రహదారిపై గోదావరి కని వైపుగా ముందుకు దూసుకుపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యం లోపల వ్యవసాయ శాఖ సిబ్బంది ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు రాజీవ్ రహదారిపై ఢీకొట్టిన హర్యానాకు సంబంధించిన లారీ కొరకి వారు గాలింపు చేపట్టారు. అంబిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.